త్వరగా బరువు తగ్గాలంటే ఏది బెస్ట్ ఆప్షన్? చాలా మందికి ఉదయాన్నే లేదంటే సాయంత్రం వేళ వాకింగ్ చేయడం అలవాటు. మరికొంతమంది సైక్లింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉండటంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు కఠినమైన వ్యాయామాల కంటే తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలపై అధిక దృష్టి పెడుతుంటారు. ముఖ్యంగా సంబంధించి ఇటీవల కాలంలో జనాలు అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో కొందరు బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది జిమ్కి వెళ్తే మరికొంతమంది వ్యాయామం చేయడం, ఇంకొంతమంది ఆహారాన్ని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కఠినమైన వ్యాయామాల కంటే తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలపై దృష్టి పెట్టడం మంచిది. అందుకే చాలా మంది వాకింగ్, సైక్లింగ్ వంటి సింపుల్ ఫిట్నెస్ పద్ధతులపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలనుకునే ప్రారంభికులకు ఈ వ్యాయామాలు చాలా ప్రయోజకరంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు తక్కువ తీవ్రత కలిగి ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీర భంగిమ, వెన్నునొప్పి, ఎముకల సాంద్రత మెరుగుపడతాయి. అంతేకాకుండా ఇది కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి సహాయపడుతుంది. నడకతో పోలిస్తే సైక్లింగ్ చాలా తక్కువ ప్రభావం చూపే వ్యాయామం. నడుస్తున్నప్పుడు పాదాలు మొత్తం శరీర బరువును మోస్తాయి. కానీ మీరు సైక్లింగ్ చేసేటప్పుడు అలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వేగంగా పెడలింగ్ చేయడం వల్ల వ్యాయామం తీవ్రత పెరుగుతుంది. ఈ వ్యాయామం శరీర రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నడక లేదా సైక్లింగ్ ఈ రెండిటిలో ఏది మంచిది అనే ప్రశ్న తలెత్తితే వాకింగ్ శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఎక్కువ దూరం నడవడం వల్ల శరీరంలో ఒక భాగంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అదే సైక్లింగ్ అయితే శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తొడలు, హామ్స్ట్రింగ్స్ కండరాలను బలపరుస్తుంది. సైక్లింగ్, వాకింగ్ రెండు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఈ సైక్లింగ్ ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. వాకింగ్ ఏమో దీర్ఘకాలం ఫిట్నెస్గా ఉండడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ మంచి ఎంపిక.